ఎమ్మెల్యే రాజా సింగ్ ఇక బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన టార్గెట్ చేస్తున్నారా? మరో అడుగు ముందుకేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరో కూడా అందుకే హింట్ ఇచ్చారా? ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ టికెట్ దక్కుపోతుందా? ఖచ్చితంగా ఆ నాయకుడికే పార్టీ హైకమాండ్ మరోసారి అవకాశం ఇవ్వబోతుందా అంటే అవుననే గుసగుసలు వినబడుతున్నాయి. గోషెమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కట్టర్ హిందూ నేత, బీజేపీలో పరిచయం అక్కర్లేని పేరు. కమలం పార్టీ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. హైదరాబాద్లో తనకంటూ మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఆయన. అలాంటి రాజా సింగ్కు గత కొన్నేళ్లుగా రాష్ట్ర నాయకత్వంతో పొసగడం లేదన్న వాదన ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయనపై వేటు కూడా పడింది. కానీ అంతలోపే పరిస్థితి మారింది. మరోసారి ఎమ్మెల్యే టికెట్ సాధించి హ్యాట్రిక్ కొట్టారు రాజా సింగ్. ఎలక్షన్ తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్నా ఆయనకు మళ్లీ రాష్ట్ర అధినాయకత్వంతో గ్యాప్ వచ్చినట్లు టాక్. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆయనను సంప్రదించలేదని రాజా సింగ్ నొచ్చుకున్నారట. అప్పటి నుంచే మరోసారి రెబల్గా మారిపోయారు రాజా. అవకాశం దొరికినప్పుడల్లా తన అసంతృప్తిగా బయట పెడుతూ వస్తున్నారు. పరోక్షంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చెప్పాల్సింది చెప్పేస్తున్నారు. తాజాగా మరోసారి కిషన్ రెడ్డిపై అసంతృప్తిని వెళ్ళగక్కారాయన. అంతేకాదు ఏకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తావన కూడా తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు రాజా సింగ్. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాజా సింగ్. ఆయనకు కళ్ళు ఉన్నా చూడరు, నోరు ఉన్నా మాట్లాడరు అంటూ కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. పార్టీలో ఏం జరిగినా ఆయన పట్టించుకోరంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. అంతటితో ఆగకుండా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూసిన నేపథ్యంలో ఉప ఎన్నిక ప్రస్తావన తీసుకొచ్చారు రాజా సింగ్. ఉప ఎన్నిక 6 నెలల తర్వాత ఉంటుందని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ కుల సమీకరణాలు పరిగణలోకి తీసుకోబోతుందంటూ ఆయన పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో జూబ్లీహిల్స్ టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి అంటూ పార్టీలో చర్చలు మొదలైంది. గత ఎన్నికలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుల సమీకరణాలు పనిచేసేంటూ కిషన్ రెడ్డిపై పరోక్షంగా వాగ్బాణాలు సంధించారు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలంటూ కౌంటర్ వేశారు రాజా సింగ్. అంటే ఖచ్చితంగా గతంలో పోటీ చేసిన నాయకుడికి మళ్లీ టికెట్ దక్కబోతుందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. రాజా సింగ్ మాటల్లో చాలా పెద్ద అర్థమే ఉందంటున్నాయి బీజేపీ శ్రేణులు. ఎంత కాదన్నా రాజా సింగ్ సీనియర్ ఎమ్మెల్యే, గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల గురించి అన్నీ తెలిసిన నాయకుడు. అలాంటి రాజా సింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడారంటే ఖచ్చితంగా ఆయనకు ఏవో సంకేతాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరో ఇంటర్నల్గా అప్పుడే ఖరారైపోయిందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి ఆ టికెట్ దక్కబోతుందన్న చర్చ జరుగుతుంది. అంతేకాదు కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ లంకల దీపక్ రెడ్డి అక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తుంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే రాజా సింగ్ మాటలో ఎంతో కొంత బలముందన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ రాజకీయాలపై లంకల దీపక్ రెడ్డికి కొంత పట్టు కూడా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకే టికెట్ దక్కే అవకాశాలున్నాయన్న టాక్ బలంగా నడుస్తుంది. ఇదంతా గుర్తించే రాజా సింగ్ అలా మాట్లాడారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 3వ స్థానంలో నిలిచింది. మరి ఉప ఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ను దాటి బీఆర్ఎస్ను వెనక్కు నెట్టి బీజేపీ సత్తా చాటడం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు.
మొత్తానికి రాజాసింగ్ తాజా పరిణామాలతో ఒక్కటి మాత్రం స్పష్టమైపోయింది. ఇక ఆయన వేచి చూసే ధోరణిలో లేరని, పార్టీతో ఏదో ఒకటి తేల్చుకునేందుకు సిద్ధమైపోయారన్న చర్చ నడుస్తుంది. అందుకే కిషన్ రెడ్డిపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారన్న టాక్ నడుస్తుంది. మరి రాజాసింగ్ మాటలకు కిషన్ రెడ్డి స్పందిస్తారా, లేక ఆయన వర్గం నేతలు ఏమైనా కౌంటర్ ఇస్తారా, లేక ఎప్పటిలాగే మౌనమే సమాధానమంటూ మిన్నకుండా ఉండిపోతారన్నది చూడాలి.